హలో, గుడ్ మార్నింగ్. మార్చ్ 16 సండే. ఇది చర్చిలో ఫోటో. ఇప్పుడు ఇక్కడ నుంచి యారాడ్ వెళ్ళడానికి బయలుదేరుతున్నాం, సిద్ధం అవుతున్నాం. నా వైఫ్ ఇద్దరికి స్టూడెంట్. అమ్మాయి యారాడ్లో జడ్పీ స్కూల్లో పనిచేసినప్పుడు మా స్టూడెంట్. ఆ పెళ్ళికి వెళ్తున్నాం, చూద్దాం. ఇది వైజాగ్ పోర్ట్ ఏరియా అండి. మనం చూస్తుంది ఇప్పుడు యారాడ్కి వెళ్తున్నాం. పోర్ట్లోంచి అలా నావల్ డిఫెన్స్ క్వార్టర్స్ అలా చూసి యారాడ్లో భార్గవి మ్యారేజ్కి, నా స్టూడెంట్ మ్యారేజ్కి వెళ్తున్నాం. చూద్దాం. మనం హెచ్పిసిఎల్ పెట్రోల్ బంక్ కొట్టుకుని బయటకు వచ్చాం కదా, అందుకనే కొంచెం వీడియో పాజ్లో పెట్టాం. చూడండి, ఇప్పుడు ఈ లెఫ్ట్ టర్న్ తిరిగి వెళ్ళాలి. అలా రైట్ టర్న్ తిరిగితే మళ్ళా హైవే మీదకి వెళ్ళిపోతాం. అలా స్ట్రైట్ అనకాపల్లి వెళ్ళిపోతాం. ఇది మట్టుకు ఇదిగో ఈ లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి. ఇటు వెళ్తే కొంచెం లాంగ్ అయింది. నేవీ క్వార్టర్స్ వాళ్ళు, మనకి నేవీ వాళ్ళు ఇవ్వలేదు పర్మిషన్ అక్కడ. అంటే బ్రిడ్జి పాడైంది అన్నారు. ఇటు వెళ్తున్నాం. ఇది సరే, అటు లారీ చూడు రాంగ్ రూట్ వస్తున్నాడు మనకి ఎదురుగా. అంటే వర్క్ ఏదో అవుతున్నట్టు ఉంది. ఓకే, హెచ్పిసిఎల్ ఇదంతా హెచ్పిసిఎల్ ఇండస్ట్రీ. సూపర్. లెఫ్ట్ సైడ్ అంతా నేవీ, రైట్ సైడ్ అంతా హెచ్పిసిఎల్ హిందుస్థాన్ పెట్రోలియం, లెఫ్ట్ సైడ్ అంతా నేవీ వాళ్ళది. దీన్ని డాక్యార్డ్ అంటే నేవల్ డాక్యార్డ్ రైట్. ఎదిరిపోతుంది నేవల్ డాక్యార్డ్. చూసారా, మెయింటెనెన్స్ సెంట్రల్ గవర్నమెంట్. ఇదిగో ఆఫీస్ ఎంట్రన్స్ గేట్, నేవల్ డాక్యార్డ్. ఇదో గేట్, కాకతీయ గేట్. ఇది చూడండి, ఫ్లీట్. అప్పుడు ఇదంతా గార్డెన్ చేశారు. కొత్త చూసారా బిల్డింగ్, అదంతా క్వార్టర్స్, నేవల్ క్వార్టర్స్, నేవీ వాళ్ళకి. చూసారా, ఇదంతా నేవల్ జోన్ అనమాట. చూడు, ఇక్కడ ఆయన ఆర్మీ అనుకుంటా, నేవీ. ఇన్ గేటు, అవుట్ గేటు. చదువు. ఈస్టర్న్ నేవల్ కమాండ్ మెయిన్ ఆఫీస్, నేవల్ ఆఫీసర్స్ ఇన్స్టిట్యూషన్ అట, INCS కాంప్లెక్స్. సరే, ఇంకా కొత్త బిల్డింగ్స్ అంటే అవన్నీ కూడా క్వార్టర్స్ కడుతున్నారు, లేకపోతే ఆఫీస్ కడుతున్నారు. దగ్గర 8 సంవత్సరాలు ఈ రూట్లో తిరిగామండి బండి మీద. యారాడ్కి వెళ్తున్నాం కదా, యారాడ్లో పనిచేసాం. డాడీ పేరు అమితాబ్ బచ్చన్ గారు. చూసారా, ఇంక ఇది ఈ స్టాప్ 16 బస్ స్టాప్, యారాడ బస్ స్టాప్. ఇది ఇక్కడ నుంచి బస్సు ఎక్కితే యారాడ వెళ్ళిపోవచ్చు, చక్కగా వెళ్ళిపోవచ్చు అండి. మొదలవుతుంది ఘాటీ రోడ్. నేవీ ఆఫీసు సౌత్ గేట్ అంట, సౌత్ గేట్ అది. ఇదేమో నేవీ వాళ్ళ గురించి అని పెట్టిన షాపింగ్ మాల్ లాంటిది కాంప్లెక్స్, యూటిలిటీ కాంప్లెక్స్. ఇందులోనే SBI ఆఫీస్ ఉంది. ఇదిగో ఇది హాస్పిటల్ అండి, వచ్చేది.
ఈ రైట్ సైడ్లో ఉన్నదంతా హాస్పిటల్ గేట్. దాన్ని ఇంప్రూవ్ చేస్తారన్నారు, ఇంకా చేసి. కార్మిక బీమా ఆసుపత్రి చేశారు. ఇదో గేట్ పేరు చూడు, వాల్చంద్ గేట్ అట. ఇదండి, ఈ లెఫ్ట్ నుంచి వెళ్ళాలి, స్ట్రైట్కి వెళ్ళిపోతే గాజువాకి వెళ్ళిపోతాం. స్ట్రైట్కి వెళ్ళకూడదు. ఇదిగో ఆ రైట్ సైడ్లో పోలీస్ స్టేషన్. ఈ లెఫ్ట్ టర్న్. ఈ లెఫ్ట్లో వెళ్తే చూసారా, ఇదిగో వీళ్ళందరూ ఉన్నారు బస్ స్టాప్. ఇది యారాడ్ బస్ స్టాప్. యారాడ్ గురించి వీళ్ళు వెయిట్ చేస్తున్నారు వీళ్ళంతా. ఇదిగో మార్కెట్ అవుతుంది, నేవల్ గురించి మార్కెట్ పెడతారు ఇక్కడ. ఆ వాళ్ళకి సివిలియన్స్ కూడా వచ్చి మార్కెట్ చేసుకుంటారు. అన్నీ చాలా వాళ్ళకి తగ్గట్టు అన్నీ తెస్తారు. పెద్ద మార్కెట్. సరే, ఎన్ని బళ్ళు ఉన్నాయి బయట. ఇక్కడ రైట్ సైడ్ అంతా మాంసం కూడా అమ్ముతారు. అన్ని మాంసం, పోర్క్ అన్నీ ఉంటాయి. ఫిష్ అన్నీ ఉంటాయి. ఇది గాంధీ గ్రామ ఏమంటారు, జయేంద్ర కాలనీ. ఇది యారాడ కొండ ఎక్కడానికి మొదలవుతుంది. జయేంద్ర కాలనీ నుంచి అలా నేవీ క్వార్టర్స్ నుంచి అలా ఒక లెఫ్ట్లో వెళ్తే లైట్ హౌస్ కూడా ఉంటుంది. లైట్ హౌస్ టైమింగ్స్ ఉంటాయండి, ఇప్పుడు కాదు, నెక్స్ట్ ఇంకో చేద్దాం, లేకపోతే అంతవరకు వెళ్ళి చూసి వచ్చేద్దాం. శ్రీకాంత్ బాక్సర్ వి మిస్ యూ అంటే కనిపెడేమో. బెంగళూరు అయ్యంగార్ బేకరీ అండ్ స్వీట్స్. అది ఎక్కడి నుంచి మొదలైందండి, వెళ్ళిపోయాం. ఇంకా యారాడ కొండ ఎక్కుతున్నాం, స్టార్ట్ అయినట్టే. లెఫ్ట్లో అన్ని గేదెలు కట్టేసుకున్నారు, అంటే ఇవన్నీ కూడా ఆక్రమించినవి తీసేస్తారు లెఫ్ట్లో ఉన్నవన్నీ. చూద్దాం. ఓకే, 16 బస్సు యారాడ్ నుంచి వస్తుంది. అదే బస్సు దాటాము. ఎక్సలెంట్. క్యారన్స్ కియా, ఇదే బస్ స్టాప్. ఇంకంతే. ఇంకా ఇక్కడ నుంచి సివిలియన్స్ కనిపించరు మనకి. నేవీ క్వార్టర్స్, నేవల్ డిఫెన్స్ వాళ్ళు ఉంటారు ఇక్కడ నుంచి. సివిలియన్స్ని ఓన్లీ సర్వెంట్ల కింద ఉంచుకుంటారు, కానీ ఇంట్లో పనిచేసి పంపించేస్తుంటారు. ఇక ఘాటి ఎక్కుతున్నాం, స్టార్ట్ చేసాం ఘాటి. మనం కియాని దాటుకొని వెళ్ళిపోదామండి. కియా వాడు కొత్త లాగా ఉన్నాడు. ప్లీజ్ ఇవ్వాలి కదా ఎవడో. ఓకే, చెప్పు డాడీ. వ్యూ పాయింట్, ఇంకా వ్యూ పాయింట్స్ చాలా ఉంటాయి. ఇండస్ట్రీ మొత్తం వైజాగ్ అంతా కనపడుతుంది. మీరు చూడకండి. ఇలా ఇది ఫస్ట్ మలుపులు లెక్కేద్దాం. చూసారా, రైట్ సైడ్ అంతా కొత్తగా ఇప్పుడే ఫెన్సింగ్ చేశారు. అంటే మేము ఉన్నప్పుడు గోడ ఉండేది, ఆ గోడ అంతా పడిపోయింది. హుదూదులో కొట్టుకుపోయాయి ఎక్కువ.
ఇప్పుడు మళ్ళీ రాడ్స్ వేసి పెడుతున్నారు, దానికి కింద కాంక్రీట్ వేస్తున్నారు. చూసారా ఇలా మళ్ళా ఇంకొక మలుపు ఘాటి ఇదంతా. చూసారా మళ్ళీ ఇంకో మలుపు వచ్చింది. ఇదిగో ఇక్కడ పడిపోయింది, కాంక్రీట్ వేస్తారు. చూసారా రాడ్ ఎంత కిందకి దగ్గర దగ్గర 1.5 అడుగులు వెళ్ళి ఉంటుంది, 1.5 feet. చూడండి మళ్ళీ వ్యూ చూడండి, అది పోర్ట్, అటు చూసే సముద్రం. అదిగా ఎక్కడ నుండి బాగా కనపడేది. ఇప్పుడు హైట్ చేశారు ఆ బాట్. థర్డ్ టర్న్ వచ్చా, టర్నింగ్స్ రైట్, ఎన్ని టర్నింగ్స్ ఉన్నాయి లెక్కేద్దాం అనుకున్నాం కదా. రైట్ సైడ్ అంతా సిటీ, వైజాగ్ సిటీ. ఏరాడలు దిగుతున్నారు పాపం. ఇది 4th టర్న్. ఆటో వస్తుంది వెనకాల, చూసా చేసుకుని వెళ్తున్నారు. 4th టర్న్, 5th టర్న్లోకి వస్తున్నాం. లెఫ్ట్లో చూడు, లెఫ్ట్ అంతా వ్యూ. 6th టర్న్, 6వ టర్న్ కొట్టాం. రైట్ సైడ్ ఉంది. 7th టర్న్. ఈ టర్నింగ్స్ లో హార్న్ కొడుతుండాలి. ఇదిగో చూడండి, ఫస్ట్ క్వార్టర్ మొదలైంది. నావికాడ్స్ కొంచెం మెయింటెనెన్స్ తగ్గిందంటే ఇది ఇంకా ఆపేద్దామని వాళ్ళ ఉద్దేశం అనుకుంటా. సార్ రైట్ సైడ్ క్వార్టర్స్, లెఫ్ట్ సైడ్ క్వార్టర్స్, బయటన సెక్యూరిటీ, ఫుల్ సెక్యూరిటీ. మామూలుగా పంపించరు ఐడెంటిటీ కార్డు లేకపోతే. క్యాంటీన్ ఉంటుంది. ఇదిగో ఇక్కడ ఒక క్యాంటీన్ ఉంటుంది. ఇక్కడ ఈ క్యాంటీన్లో సమోసా బాగుంటుందండి. ఎలా అంటే ఒకసారి రిక్వెస్ట్ చేసేయండి, సమోసా కొనుక్కొచ్చేస్తానంటే పంపించారు. అప్పుడు తెలిసింది మా స్టూడెంట్స్ పేరెంట్స్ అక్కడ ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి అక్కడ క్యాంటీన్కి సమోసాలు కొనుక్కోవడానికి అవకాశం ఇచ్చారు. వెళ్ళిపోతున్నా. మెయిన్ ఇదే రోడ్ అండి. ఈ రోడ్లో భయంకరమైన డ్రైవింగ్ ఇది ఒకటే. ఎక్కడే ఇది వెళ్తే వెళ్ళిపోయినట్టే. ఇంకా కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి ఇక్కడ మీరు. ఇదిగో ఇది అలా స్లోప్ చూడండి, పైనుంచి అలా పైకి వెళ్ళిపోతుంది. ఇక్కడ బస్సులు వచ్చేటప్పుడు దారి ఉండదు, సింగిల్ చిన్న దారి కాబట్టి కష్టంగా ఉంటుంది. ముందుగానే గేర్లు సెట్ చేసుకుని ఉండాలి. ఇదిగో ఇదే ఒకప్పుడు ఇంకా భయంకరంగా ఉండేది. మాకు ఏం చేశారంటే కొత్తగా ఇప్పుడు స్లోప్ తగ్గించారు, హైట్ చేశారు రోడ్ని. చూసే కింద ఉంది, అంత కింద నుంచి అలా పైకి ఎక్కాం. ఇక్కడ ఒకసారి ఆటో ఎక్కితే ఆటో తీసుకెళ్ళలేకపోయింది. ఇక్కడ నుంచి ఆటో తోసారు. ఇదిగో ఇది మనం ఇది దాటేసాం అంటే చిన్నదే అయిపోయింది. మెయిన్ అంతా దాటేసాం. ఈ బండి తీసామంటే ఇక్కడ వచ్చామంటే ఇంకా ఇదిగో లెఫ్ట్లో చూడండి సిటీ. నాలుగు చక్కగా కనపడింది, అదే అప్పుడు మిస్ చేసింది. ఇది ఒక టర్న్. టర్నింగ్ల దగ్గర ఎప్పుడు హార్న్ కొడుతూ ఉండాలి. చూడు ఇక్కడ ఇంకెక్కడి నుంచి ఏమవుద్దంటే ఒక 6 నిమిషం వరకు పనిచేయదు ఫోన్. అదిగా టవర్ చూడు, అది ఫోన్స్ని ఏంటిది రాడార్ మూసేస్తుంది. దిగిపోతున్నా చూడండి. ఇదిగో సముద్రం కనపడుతుంది కానీ ఇంకా చాలా దూరం ఉంది. బాగుంటుంది. ఇదిగో అదంతా బీచే. రోడ్డు చూసారా, అటు ఇటు 2 అడుగులు పెంచారు. ఒకప్పుడు తక్కువ ఉండేది. ఎవరైనా చూస్తే పట్టుకుంటారు.
తీనవరు సెక్యూరిటీ వీడియో తీయకూడదు. ఇదిగా ఇక్కడ నుంచి మాకు బాగా పరిచయం ఉన్న ఏరియా ఇది. ఎలా అంటే ఇది కాంప్లెక్స్, అంటే బిజినెస్ కాంప్లెక్స్. డాల్ఫిన్ హిల్స్ అని వచ్చింది కదా అది. తర్వాత ఇందులోకి మనం ఇదిగో బయట అలా కార్ పార్క్ చేసుకుని వెళ్ళచ్చు. ఈ లెఫ్ట్కి వెళ్ళాం అనుకో, ఈ లెఫ్ట్కి వెళ్తే ఇదిగో ఇది కీప్ లెఫ్ట్. ఈ లెఫ్ట్కి వెళ్తే లైట్ హౌస్. ఈ కిందకి ఇలాగ వెళ్తే మేము యారాడికి వెళ్ళిపోతున్నాం. వెళ్ళేటప్పుడు ఒకసారి లైట్ హౌస్ టచ్ చేసుకుని వెళ్తున్నాం. రూట్ చూపిస్తాను కూడా. ఇదిగో ఒకప్పుడు ఇవన్నీ కూడా మేము కోర్స్ నుంచి మా పిల్లలు వచ్చి చదువుకున్నారు. మేము టీచర్లు కాబట్టి మా స్కూల్కి వచ్చేవారు. ఇలా చాందిని, ఇప్పుడు వెళ్తున్నా చాందిని పైనుంచి నడుచుకొచ్చేది ఈ బ్లాక్లోంచి. ఉమా, చాందిని, ప్రసాద్, సాయి, ప్రవీణ్ ఇలాంటి అందరూ స్టూడెంట్స్ అందరూ ఉండేవాళ్ళు వచ్చేవారు. అందరూ ఇంజనీరింగ్ ఏదో ఒకటి పని చేసుకుని మొదలుపెట్టారు. ఓకే, అయితే వెళ్ళేటప్పుడు ఇది ఇందాకలా ఎలా భయంకరమైంది అన్నామో, దిగేటప్పుడు ఇది భయంకరం. చూడండి ఎలా ఉంటుందో. ఆన్ చెయ్యి. ఇప్పుడు అది ఎందుకు దానికి బాధ అయితే అది హృదయాల్లో రాదు కదా. యా, ఇది కష్టమైన దిగేటప్పుడు స్లోప్, మళ్ళీ ఎక్కేటప్పుడు అలాగే ఉంటుంది. కానీ స్ట్రైట్ రోడ్డు కాబట్టి బాగానే ఉంటుంది. ఇదిగో ఒకసారి మచ్చ మేడం గారి బండి అక్కడ ఆగిపోతే వెనక్కి వెళ్ళిపోయి, ఇదిగో ఇది వన్ వే కాబట్టి ఇలా లెఫ్ట్ దిగిపోవచ్చు. ఆ స్ట్రైట్ నుంచి కూడా అటువైపు నుంచి అలా వెళ్తారు. కానీ మనం ఇక్కడికి వెళ్ళిపోతాం, ఊర్లోకి వెళ్ళిపోతాం. వచ్చాం, యారాడికి వచ్చామండి. యారాడి దగ్గరికి వచ్చాం. అలాగే వచ్చేవారు కదా పిల్లలు, అప్పుడు వాళ్ళందరూ మా స్టూడెంట్స్ అయ్యి ఉండేవారు. ఇప్పుడు మనలో అలా ఉన్నారు. అదిగో సముద్రం చూడండి, ఎక్సలెంట్ వ్యూ. ఓకే, స్టార్ట్ అయిపోయింది. ఇదిగో ఇక్కడ నుంచి ఊరు, యారాడ ఊరు. యారాడ కొండ దిగిపోయాము, యారాడలోకి వచ్చాం. అదిగా మా స్టూడెంట్ సైకిల్ పట్టుకొని చూడండి. సైకిల్ పట్టుకుంది కదా అమ్మాయి పెళ్లి కూతురు. అమ్మాయి పెళ్లికి వచ్చాం ఇప్పుడు మనం. అమ్మాయి అనుకుంటా సైకిల్ పట్టుకున్నాం. అంటే మన పార్టీ, మనం అందరూ ఒకటే కదా. ఓకే, ఇది వీళ్ళందరూ చర్చ్ వదిలేరు. మా చర్చ్ నుంచి వస్తున్నారు. చర్చ్ వదిలేరు. ప్రవీణ్ గడ అమ్మ, ప్రవీణ్ ఎవడండి? దీపక్ గడ అమ్మ. ఇదిగో ఈ మ్యారేజ్కి మనం వచ్చాం. ఇక్కడ చూడండి, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు నవ్వుకుంటున్నారు. ఎవరు? ఏది చర్చ్? ఇది రైట్ సైడ్. ఇది చర్చ్. చర్చ్ డెవలప్ అయింది. గోవింద్ కనపడి. అంత భోజనాలు చేసి వస్తున్నారు చూడు, ఐస్ క్రీమ్స్ పట్టుకుని. మెమరీ ఉంటుంది బాబాయ్. హాయ్, ఇదే యారాడ హై స్కూల్. ఇందులో పనిచేసా 8 years. చూసారా ఎలా ఉందో? ఇదే స్కూల్ రైట్ సైడ్లో. అమ్మా, ఇదెవరిది? యువ తేజస్విని అంట. రజస్వల మెచ్యూర్ ఫంక్షన్.
మా యారాడు స్కూల్ అవుతుంది. డింపుల్ తో డాన్స్ చేసేది కదండి చిన్న పాప. అమ్మయ్య డింపుల్ చెల్లి మెచ్యూర్ ఫంక్షన్ అన్నట్టు అవుతుందంట. మనం అక్కడికి వెళ్ళలేదు కాబట్టి పిలవలేదు కాబట్టి అటు వెళ్ళలేదు. భార్గవి మ్యారేజ్కి వెళ్ళిపోతున్నాం, వచ్చేసాం దగ్గరికి. ఓకే, ఇక్కడ నా స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళని కలుసుకుందాం. ఓకే, నెక్స్ట్ వీడియోలో లైట్ హౌస్కి వెళ్దాం, అది చూద్దాం.